అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఆంధ్ర ట్రెడిషనల్ స్నాక్ ఐటెం పనస తొనలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈజీగా తయారు చేసుకుని ఆంధ్ర స్వీట్ స్నాక్ ఐటెం ఇది. ఈ షేపు పనస తొనలా ఉంటుంది కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది. ఈ పనస తొనల తయారీ కోసం కావలసిన పదార్థాలు: మైదా పిండి పావు కేజీ, ఉప్పు తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టీ స్పూన్, బెల్లం 200 గ్రాములు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె, యాలకులు 2 పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా డీప్గా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి వేసుకోండి. అవసరం అనుకుంటే మైదా పిండిని ఒకసారి జల్లించుకొని వేసుకోండి. అందులో వెన్న వేయాలి. వెన్న కొంచెం మెత్తబడిన తర్వాత వేస్తే పిండిలో బాగా కలుస్తుంది. వెన్న వేసి బాగా కలుపుకోవాలి. అంటే ఈ వెన్న మొత్తం పిండిలో బాగా కలవాలి. బాగా నొక్కుతూ బ్రెడ్ క్రమ్స్ లాగా తయారయ్యేంత వరకు కలపాలి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకూడదు. కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ పిండిని బాగా కలుపుకోండి. చేతిలో కొద్దిగా నూనె వేసుకుంటే చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది. అలా వేసుకొని మెత్తగా కలుపుకోండి. అందులోనే యాలకుల పొడి చల్లుకోవాలి. పిండిలోనే యాలకులు కలుపుకుంటే వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు బాగా ఒత్తుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకొని 30 నిమిషాల పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దలు తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. కొద్దిగా పిండి అద్దుకుంటూ పల్చగా చపాతీలాగా ఒత్తాలి. మీకు కావాల్సిన సైజులో చపాతీలు ఒత్తుకోండి. మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా చపాతీలు ఒత్తుకోండి. అంటే పూరీల కోసం ఒత్తుకున్నట్టుగా చపాతీలను ఒత్తుకోవాలి. చాకు తీసుకొని మధ్య భాగంలో ఘాట్లు పెట్టుకోవాలి. అంటే ఆ చివర ఈ చివర ఘాట్లు పెట్టకూడదు. ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా మధ్యలో ఘాట్లు పెట్టాలి. దాని మీద కొద్దిగా పిండి చల్లి పైన కింద కాస్త వాటర్ అద్ది ఈ విధంగా రౌండ్గా రోల్ చేసుకోవాలి. అంటే ఈ మడతలన్నీ తర్వాత వేగినప్పుడు పనస్తోనల్లాగా తయారవుతాయి. మూవీ క్లిప్లో చూపించినట్లుగా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకసారి రివర్స్లో ఫోల్డ్ చేసుకొని గట్టిగా ఒత్తి పక్కన పెట్టుకుంటే పనస్తోనల షేపు రెడీ అయిపోయింది. పిండి చల్లాం కాబట్టి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఈ విధంగా జాగ్రత్తగా తయారు చేసుకుని పనస్తోనని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని పనస్తోనలు తయారు చేసుకోవాలి. మీకు చిన్నగా కావాలనుకుంటే చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. పైన కింద వాటర్ అద్ది కొద్దిగా పిండి చల్లుకొని ఈ విధంగా రోల్ చేసుకోండి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి కాగబెట్టాలి. తయారు చేసుకున్న పనస్తోనల్ని నూనె బాగా కాగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా నూనెలో జారవిడచాలి. నూనె కాస్త ఎక్కువే వేసుకోవాలి. ఈ విధంగా నూనెకి సరిపడినన్ని పనస్తోనలు వేసుకొని వేయించుకోవాలి. దాని అంతట అవే పైకి తేలుతూ ఉంటాయి. చూసారు కదా మూవీ క్లిప్లో, ఒకదానికొకటి అంటుకోకుండా బాగా తయారవుతాయి. వెన్నతో కలిపాం కాబట్టి స్మూత్గా వస్తాయి. ఈ పనస్తోనలు తినడానికి కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. మరొక పనస్తోన
తయారు చేసుకోవడం నేర్చుకుందాం. మధ్యలో ఈ విధంగా జాగ్రత్తగా ఘాట్లు పెట్టండి. ఘాట్లు పెట్టుకొని ఆ చివర ఈ చివర వాటర్ అద్దుకోవాలి. అలాగే దాని మీద కాస్త పిండిని చల్లుకోండి. వాటర్ అద్దుకొని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒకదాని మీద ఒకటి పడకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ చివర ఈ చివర గట్టిగా ప్రెస్ చేస్తే అతుక్కుపోతాయి. తర్వాత ఒకసారి మెల్లి తిప్పితే రెడీ అయిపోయినట్లే. ఈలోగా పనస్తనుల్లో గోల్డ్ కలర్లోకి మారుతున్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా రెండో వైపు తిప్పండి. రెండో వైపు కూడా తిప్పి అన్ని వైపులా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించుకోవచ్చు. ఈ విధంగా జాగ్రత్తగా వేయించాలి. అవి ఎప్పుడైతే మంచి గోల్డ్ కలర్లోకి మారినాయో అప్పుడు డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. టర్న్ చేసేటప్పుడు మధ్యలో బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లో పక్కన పెట్టుకోండి. దీని మీద తురిమి పెట్టుకున్న బెల్లాన్ని చల్లండి. వేడిగా ఉండగానే కొద్దిగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వీటి మీద చల్లండి. ఇప్పుడు మరిన్ని పనస్తనులు వేయించుకుందాం. అన్నీ వేసి జాగ్రత్తగా అన్ని వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత బెల్లం పాకం పట్టాలి. తురిమిన బెల్లాన్ని బాండీలో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని పాకం పట్టండి. ముందుగా హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పాకం పట్టాలి. ఈ విధంగా బాగా తిప్పుతూ పాకం పట్టుకోవాలి. ఇది తీగ పాకం రావాలి. ఎప్పుడైతే తీగ పాకం అంటే సింగిల్ థ్రెడ్ తీగ పాకం వచ్చిందో అప్పుడు పాకం రెడీ అయిపోయినట్లు. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి పాకాన్ని రెడీగా పెట్టుకున్న పనస్తనుల మీద వేసుకోవాలి. అంటే ఈ పాకం పనస్తనులకి పట్టాలి. జాగ్రత్తగా అన్ని వైపులా తిప్పుకుంటూ పనస్తనుల్ని సర్వ్ చేసుకోవాలి. అంటే ఈ పనస్తనుల మొత్తానికి ఈ వేడి బెల్లం పాకం పట్టాలి. బెల్లం బదులు పంచదార కూడా వాడుకోవచ్చు. ఇవి 1 గంట పాటు నానబెట్టి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర ట్రెడిషనల్ స్నాక్ ఐటమ్ పనస్తనులు రెడీ అయిపోయినాయి. ఇవి చూడటానికి పనస్తనుల్లా ఉంటాయి కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ పనస్తనులు 1 మంత్ వరకు ఎంతో బాగుంటాయి. ఈ ట్రెడిషనల్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి attamaTV సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు. హాట్ కావాలనుకుంటే పంచదార పాకం వేయకుండా ఉంటే సరిపోతుంది.